మరో పుష్కరాలకు దేశం సిద్ధమవుతోంది. అవే యమునా పుష్కరాలు. యమునా పుష్కరాలు ఎప్పుడు జరగనున్నాయి? ఎక్కడెక్కడ పవిత్ర స్నానం చేసే అవకాశం ఉంది? ఎలా వెళ్ళాలి? ఆలయ ఘాట్ల జాబితా తదితర వివరాలను ఈ వీడియోలో మనం చూద్దాం. సాధారణంగా భారతదేశంలోని ప్రతి నదికి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరం వస్తుంది. ప్రారంభ 12 రోజులను ఆది పుష్కరం రోజు అని, చివరి 12 రోజులను అంత్య పుష్కరం అని అంటారు. నదీ స్నానం ఎంతో పరమ పవిత్రం, ఎంతో పుణ్యం కూడా. గత ఏడాది మహాకుంభమేళా జరిగింది. దేశ విదేశాల నుంచి ఇక్కడకు భక్తులు ఎంతోమంది వచ్చారు. ఇక ఈ ఏడాది యమునా పుష్కరాలు జరగబోతున్నాయి. ఈ పుష్కరాలు జూన్ 2 నుంచి జూన్ 13 వరకు జరుగుతాయి. యమునా నది ఒడ్డున స్నాన్ ఘాటులు, వసతి సముదాయాలు, డేరా మరియు విశ్రాంతి స్థలాల్ని సిద్ధం చేయనున్నారు. ప్రయాగరాజ్, ఆగ్రా, బాగ్పట్, ఢిల్లీ, నోయిడా, మధుర, ఫిరోజాబాద్, ఇటావా, కల్పి, హమీర్పూర్ వంటి ముఖ్యమైన నదీ పట్టణాలు వాటి పుష్కర స్నానాల్ని అందించే ముఖ్యమైన నగరాలు. ప్రజలు స్నానం ఆచరించేందుకు యమునోత్రి నుండి ప్రయాగరాజ్ త్రివేణి సంగమం వరకు ఏ ప్రదేశాన్నైనా సందర్శించవచ్చు. దాదాపుగా 30 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించే అవకాశం ఉంది. యమునా పుష్కరాలకు అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశం ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమం. యమునా సంగమం యొక్క 3 ఒడ్డులన్నీ కొత్త స్నాన ఘాటులు, స్నానపు వేదికలు, డ్రెస్సింగ్ రూములు మొదలైన వాటిని సిద్ధం చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? సిద్ధంగా ఉండండి యమునా నది పుష్కరాలకు వెళ్ళటానికి.